హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెలర్ మల్లేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో ఎడిటింగ్కి సంబంధించిన యాప్స్ గురించి, వాటి ట్యుటోరియల్స్ గురించి చెప్తాను. మరి ట్రావెలర్ అని ఎందుకు పెట్టావంటే ట్రావెలింగ్ వీడియోస్ కూడా వస్తున్నాయి. మర్చిపోయే ఈ ఛానల్లో మంచి యాప్ సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొత్త ఛానల్ కనుక మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ వీడియోలో మనలో చాలామందికి కావాల్సిన ఒక యాప్ గురించి చెప్తాను. పీసీ వాడుతున్న వాళ్ళు ఎన్నో స్క్రీన్ రికార్డర్స్ చూసి ఉంటారు, కానీ వాటిలో స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది కానీ ఇంటర్నల్ ఆడియో రికార్డ్ అవ్వదు. అయితే ఈరోజు నేను ఒక యాప్ని సజెస్ట్ చేస్తాను. దానిలో స్క్రీన్ రికార్డింగ్తో పాటు ఇంటర్నల్ ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. అదే షేరెక్స్ యాప్. ఈ యాప్ గురించి చెప్పు బ్రో అంటే, మీ కంప్యూటర్లో ఉన్న ఏదైనా ఒక ఇంటర్నెట్ వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి షేరెక్స్ యాప్ అని టైప్ చేయండి. మీకు ఫస్ట్నే కనిపిస్తున్న ఈ వెబ్సైట్ని క్లిక్ చేయండి. అక్కడ మీకు డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది. ఆ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ setup.exe అనే ఫైల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ని మీ పీసీలో రన్ చేయండి. రన్ చేసి షేరెక్స్ యాప్ని ఒకసారి ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫీరెన్స్ ఎలా కనిపిస్తుంది. దీంట్లో మీకు క్యాప్చర్ అని కనిపిస్తుంది కదా, క్యాప్చర్ అని క్లిక్ చేసి దీంట్లో స్క్రీన్ క్యాప్చర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఓన్లీ మీ పీసీ మాత్రమే రికార్డ్ అవుతుంది. కానీ మనకి కావాల్సినది ఏంటి? ఇంటర్నల్ ఆడియోతో పాటు మనకి స్క్రీన్ రికార్డింగ్ అవ్వాలి. ముందుగా మీకు ఇక్కడ టాస్క్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్యాప్చర్లో స్క్రీన్ రికార్డర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. దానిలో స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్స్ అని పైన ఉంది కదా, అది క్లిక్ చేయండి. దీనిలో ఇన్స్టాల్ రికార్డర్ డివైజెస్ అని ఉంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆడియో సోర్స్, వీడియో సోర్స్ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. వీడియో సోర్స్లో స్క్రీన్ క్యాప్చర్ రికార్డర్ అని ఉంచి, ఆడియో సోర్స్లో విజువల్ ఆడియో క్యాప్చర్ అని ఉంచండి. అంతే, మన స్క్రీన్ రికార్డర్ రెడీ. ఇప్పుడు మీరు మీ పీసీ స్క్రీన్ని మీ కంప్యూటర్ యొక్క ఇంటర్నల్ ఆడియోతో పాటు రికార్డ్ చేసుకోవచ్చు.